అన్న మొత్తం నీట్ మొత్తం స్కామ్ అయిపోయింది అన్న. మాకు ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళది వదిలేసేయండి. 720కి 720 ఎవరికన్నా వస్తాయా అన్న నీట్ లా? ఏ ఎక్కడనైనా మన స్టేట్ లో 720కి 720 ఒక 72 మెంబర్స్ 69 మెంబర్స్ కి వచ్చింది. దాని వల్ల వచ్చే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు ఒకవేళ 760 వచ్చింది ఒకరికి ర్యాంక్, ఒక 620 అట్లా వచ్చింది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ లో సీట్ వస్తుంది అన్న. మా ప్రాబ్లమ్స్ మాయి. ఒకవేళ మొత్తం ఇదంతా స్కామే, ఇప్పుడు ఏం చేయలేము. దాని వల్లనే మేము అందరం స్ట్రగుల్ అవుతున్నాము. అంటే చదువుకున్న పిల్లలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అన్న. ఎందుకంటే చదువు చాలా అన్యాయం అన్న ఇది. ఎందుకంటే మేము మార్నింగ్ 4 o'clock లేచి మరీ నీట్ కోసం చదువుకుంటున్నాము. మా స్ట్రగుల్స్ మావి. మేము ఎక్కడి నుంచో వచ్చి మరీ చదువుకుంటున్నాము. అలా మొత్తం స్కామ్ చేసి ఎలా చెప్పండి? మళ్ళీ ఈ ఇయర్ మేము రాస్తాము, మాకు కూడా ఒకవేళ ఇలానే చదువుతుందని గ్యారంటీ ఇస్తారా? ఇవ్వరు కదా. సేమ్ అంతే. దాని వల్ల మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. 30 లక్షలు కమ్ముకున్నారట కదా డబ్బులు పేపర్. అవునట. అదైతే తప్పన్న. అదైతే చాలా తప్పు. ఓకే ఇప్పుడు అమ్ముకున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళ చేతులు పెట్టి కాపాడగలుగుతారా? ఇది నీట్ అంటే డాక్టర్స్. ఒకవేళ మనం కాపాడే వాళ్ళం, అలాంటి మనం చేయకూడదు. ఉంటే కరెక్ట్ ఉండాలి, లేకపోతే ఉండకూడదు. అంతే. మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కంపల్సరీ నిర్వహించాలన్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మేము రాస్తాం. మాకు అలా ఉంటుందో ఉండదో తెలియదు కదా. కష్టపడి చదివిన వాళ్ళకి సీట్ రావట్లేదు, పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు సీట్లని. ఇఫ్ ఒకవేళ వాళ్ళు డాక్టర్స్ అయినాక తర్వాత ఏమైనా ఎవరైనా పేషెంట్ ని చూసి ఏమైనా మిస్టేక్ చేస్తే ప్రాణాలకు ప్రమాదమా లేదా అన్న? అలా చేయొద్దు కదా. అప్పుడు దానికి బాధయ్యే బదులు ఇప్పుడే ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకొని చేయొచ్చు కదా. చాలా విద్యార్థులు ఇప్పుడు మబ్బుల పొద్దున 4 గంటలకు లేచి చదవడం, ఈవినింగ్ వరకు నైట్స్ హౌస్ చేయడం, ఎక్కడెక్కడ నుంచో వచ్చి చదవడం, కోచింగ్ సెంటర్స్ తీసుకోవడం, ఇంత కష్టపడి చదివే వాళ్ళకి లాంగ్ టర్మ్ వాళ్ళకి ఆన్సర్ ఎలా చేయగలుగుతారు అన్న మీరు? ఇప్పుడు రిజల్ట్ వల్ల లాంగ్ టర్మ్ వాళ్ళు కూడా చాలా మంది పెరిగిపోయారు. మా సీనియర్స్ చాలా మంది లాంగ్ టర్మ్ తీసుకొని చదువుతున్నారు. అది వాళ్ళ కెరియర్ పైన ఎఫెక్ట్. 1 year వేస్ట్ అవుతుంది కదన్నా. అంతే. దీని వల్ల మేము అందుకే ప్రీ నీట్ పెట్టాలని కోరుకుంటున్నాం. అందుకే ప్రొటెస్ట్ స్టార్ట్ చేసాం. We want justice. 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 యాక్చువల్లీ అసలు ఒక్క సెంటర్ లా 8 మెంబర్స్ కి అట్లా 720 and 720 రాలేరు. సో అట్లా ఎట్లా సార్? ఇంకోటి ఎన్టీఏ ఏమంటుంది, మేము ఎంకరేజ్ మార్క్స్ ఇస్తున్నాం అని. అసలు ఎంకరేజ్ మార్క్స్ ఎందుకు ఇస్తున్నారు? అసలు మేము డే అండ్ నైట్ కష్టపడి రాస్తున్నాం ఇది నీట్ ఎగ్జామ్. చాలా మంది వాళ్ళ లైఫ్ పోగొడుతున్నారు నీట్ ఎగ్జామ్ కోసం. ఎన్టీఏ అసలు ఏం సమాధానం ఇస్తలే. మేము ఇంత మంది స్ట్రగుల్ చేస్తున్నాం. మేము 2025 లో నీట్ రాయిపోతున్నాం. మాకు కూడా ఇట్లనే అయితే మా లైఫ్స్ అన్ని ఏం కావాలి? సో వీ వాంట్ జస్టిస్. మేము ఎన్టీఏని అడుగుతున్నాం, మాకు ప్రీ నీట్ ఎగ్జామ్ కావాలి అని మేము అడుగుతున్నాం. ఎగ్జామ్ పెట్టదంటే ఓన్లీ గ్రేస్ మార్క్స్ కలిసిన వాళ్ళకి 15 మందికి పెడతారు అని చెప్పంట. లేదు, గ్రేస్ మార్క్స్ 1 hour పేపర్ లేట్ ఇచ్చినా మళ్ళీ గ్రేస్ మార్క్స్ అట్లా ఇస్తారు? అది తీయలేరు కదా గ్రేస్ మార్క్స్ అని. అంటే ఎవరు చాలా కష్టపడి రాస్తున్నారు. అందరూ కష్టపడి రాసిన వాళ్ళకి సీట్ వస్తలేదు, కానీ ఎవరెవరికి పైసలు కొనుక్కొని వాళ్ళకి సీట్ వస్తుంది. పేపర్ అట్లయితే లీక్ అయితే ఇన్ని ఇయర్స్ లీక్ అండి ఈసారి. కమ్ముకున్నారు అమ్మ పేపర్ ని. వాళ్ళ అంత దుర్భాగ్యకి వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో కేంద్రంలో గానీ. సో మీలాంటి పేద విద్యార్థులు సో మేము అది దానికోసమే ఈ రోజు ఇంతగానం నడిచి వచ్చి మేము జస్టిస్ కోసం అడుగుతున్నాం అన్నమాట. ఏమని ఇంకోసారి ఇట్లా స్కామ్ జరగవద్దు. ఎందుకంటే 25 లో మేము రాస్తున్నాం. సో అట్లా స్కామ్ ఎట్లా అయితే మాకు కూడా మా పరిస్థితి కూడా ఎట్లుంటే ఎట్లా అని. సో మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంది అన్న. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, మాకు జస్టిస్ కావాలా అంతే. మాకైతే జస్టిస్ కావాలా అంతే. పక్క పెట్టాలన్నా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం అయితే నెక్స్ట్ మేము రాసే వాళ్ళకి మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో మాకు ప్రీ నీట్ అయితే కావాలి అంతే. వి వాంట్ జస్టిస్. అది జస్ట్ స్కామ్ అన్న. దాని గురించి ఏం చెప్తాం? స్కామ్, పక్కా స్కామ్. జస్ట్ 6 మెంబర్స్ కే వచ్చింది 720 and 720. ఈ ఇయర్ ఎందుకు అంత మందికి 69 మెంబర్స్ కి వస్తుంది? అది కూడా ఎలక్షన్స్ డే రోజే రిజల్ట్స్ ఎందుకు అవుట్ చేసినారు? వేరే డే అవుట్ చేయాల్సింది. ఎలక్షన్స్ డే ఎందుకు అవుట్ చేసిన రిజల్ట్స్ అంటే మొత్తం స్కామే అన్న. మొత్తం స్కామే. మీరు 14th June రిలీజ్ చేసిన రిజల్ట్స్ అన్ని ఎలక్షన్ రోజు రిలీజ్ చేశారంటే ఏం స్కామ్ బయట పడొద్దనే. సో వి వాంట్ జస్టిస్. మాకు రీనీట్ కావాలి అంతే. ఇప్పటి వరకు ఒక్క ఇయర్ లో కూడా పేపర్ అయితే లీక్ కాలే. ఈ ఇయర్ పేపర్ లీక్ అయింది. ఈ ఇయర్ ఒక్క ఇయర్ పేపర్ లీక్ అయింది. మాకు జస్టిస్ కావాలి అంతే. మేడం, ఇవాళ నీట్ కి సంబంధించి పేద విద్యార్థులు కావచ్చు, అనేక విద్యార్థులకి అన్యాయం జరిగే విధంగా స్కామ్ జరిగింది. ఎట్లా చూస్తారు? ఒకటి, ఇది మున్మాటికి కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పిదం లేకపోతే మేమందరం గత కొన్ని రోజులుగా మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి రోడ్లెక్కి, రాష్ట్రాల వ్యాప్తంగా రోడ్లెక్కి మేము నిరాదరణ చేస్తుంటే కూడా ఒక్క మాట కూడా బీజేపీ గవర్నమెంట్ అనేది
వాళ్ళ నాయకులు కానీ ఎవరు కానీ స్పందించలేదు, కనీసం ఒక మాట కూడా మాకు చెప్పలేదు. అధికార బలం మదంతో ఇవాళ మోదీ మూడోసారి గవర్నమెంట్ ఏర్పరిచిన తర్వాత ఫస్ట్ జరిగినది నీట్ ఎగ్జామ్లో తప్పిదం, అది పేపర్ లీకేజే, అది వాస్తవం. దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి మేమందరం కొట్లాడుతుంటే వాళ్ళు ఎలాంటి మాటలు వాళ్ళ నోట్లో నుంచి మాట బయటికి రావట్లేదు. నీట్ విద్యార్థుల పక్షాన మేమందరం ఉన్నామని చెప్పేసి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఎలాంటి ఎక్కడి వరకైనా కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ని కూడా తరిమి కొట్టడానికి కూడా మేము ఢిల్లీ వరకు వస్తాం. ఢిల్లీ వరకు వచ్చి మీ యొక్క పీఠాన్ని కదిలించైనా మాకు న్యాయం చేసుకునే దిశగా మేము పోరాడతామని చెప్పేసి మోదీని హెచ్చరిస్తూ, విద్యార్థులతో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ అయినా బతికి బట్టగట్లేదని చెప్పేసి తెలియజేస్తూ, ఖబర్దార్ మోదీ, మీరు మళ్ళీ నీట్ ఎగ్జామ్ని ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెనకాల ఎవరు ఉండొచ్చు మేడం? పెద్ద స్కామ్ వెనకాల అంటే అనేక పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారస్థ నేతలు కొడుకులు ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు, ఒక ఇన్స్టిట్యూట్ ఉన్నదంటా ఉన్నారు, 30 లక్షలకి పేపర్ కొన్నట్టు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటండి, ఒక సామెత చెప్తా. గతంలో పెద్దవాళ్ళు ఏం చెప్పేది, ధనాన్నైనా దోసుకోపోగలుగుతారు కానీ విద్యను దోసుకోపోలేరు అంటారు. ఇవాళ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మూడోసారి కేంద్రంలో ఏర్పరిచిన తర్వాత విద్యను కూడా అమ్ముకోవచ్చు అనే విధానంలో బీజేపీ గవర్నమెంట్ పోతుంది తప్ప, మరి ఈ తప్పిదం ఎక్కడి నుంచి జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కనీసం రెక్టిఫై అని చేయాలి కదా, కానీ చేయలే. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ బిజినెస్ మ్యాన్ల కోసం జరిగిన తప్పిదం కాబట్టి వాళ్ళు ఇవాళ మాట్లాడట్లేరు. మా పక్షాన మా విద్యార్థి లోకానికి ఎవరికి సహకరించట్లేరు. కాబట్టి ఇది ముమ్మాటికి బీజేపీ గవర్నమెంట్ మోదీ చాతగాని పరిపాలన వల్లనే జరిగిందని చెప్పేసి తెలియజేస్తారు. ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా సపోర్ట్ చేస్తలేరు కదా, ఏం చెప్తారు దానికి? ఏం తెలుసండి వాళ్ళకి. ఒకసారైనా విద్యార్థులతోటి మమేకమై ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది, దీనికి ఏ విధమైన ప్రత్యక్షణ చేద్దామనేది ఏమీ తెలియదు వాళ్ళకి. గెలిచామా, పోయామా, మోదీ కాళ్ళు మొక్కామా, కూర్చున్నామా, అధికారంలోకి మళ్ళీ ఏ విధంగా ఏ తప్పులు చేసి ఎవరిని నలుగురిని పార్టీలోకి తీసేసుకొని ఇక్కడే కర్ణాటకలో జరిగినట్టు ఇక్కడ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం. కానీ మేమందరం ధైర్యంగానే ఉన్నాం. ఈపులు పగలగొట్టడానికి విద్యార్థులు అందరం రెడీగా ఉన్నాం ఈసారి. అదే విధంగా ఇక్కడ కూడా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. బీజేపీ నాయకులకు కూడా చెప్తున్నాం, కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, మీరు కనుక ఈ విషయంలో విద్యార్థులకి న్యాయం జరగకపోతే మీ ఇంటి దగ్గరకు వచ్చి ముట్టడించడం అనేది ఖాయం.